మళ్ళీ తెరపైకి సున్నపు గనుల గలీజ్ దందా. ఇప్పటికే డెక్కన్ సిమెంటు అరాచకాలపై విచారణకు నిర్ణయం. సూర్యాపేట జిల్లాలో సున్నపురాయి మైనింగు అక్రమాలతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలకే సున్నపురాయి బ్లాకులు దక్కేలా జరిగిన ఈ టెండర్ ప్రక్రియలో డొంక కదిలేందుకు రంగం సిద్ధమైంది. సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికారత కమిటీ ఈ నెల 25న విచారణ చేపట్టేందుకు సిఈసి నిర్ణయించిన విషయం తెలిసిందే. అంటే రేపే విచారణ. ప్రభుత్వానికి 2 పర్యాయాలు నోటీసులు జారీ వివరణ ఇవ్వాల్సిందిగా మైనింగ్ అటవీ శాఖలను ఆదేశించింది. సుల్తాన్పూర్ రిజర్వాయర్ ఫారెస్ట్లో నాగార్జున సిమెంట్స్ అక్రమ మైనింగ్ పైన సామాజిక కార్యకర్త న్యాయవాది వెంకటరెడ్డి కూడా చాలా కాలంగా పోరాటం చేస్తున్నాడు. సో సైదుల్నామా బ్లాకులో 421 ఎకరాల్లో వేలం నిర్వహించారు. ఈ నెల 6న కూడా రెండోసారి నోటీసులు ఇచ్చాడు. ఇది ఓవరాల్గా జరిగింది. సో మనం చూస్తే ఇక్కడ డెక్కన్ సిమెంటు, నాగార్జున సిమెంటు తెలంగాణ ప్రాంత ప్రకృతి వనరులను, తెలంగాణ ప్రాంత నిక్షేపాలను వాళ్ళు కొల్లగొడుతున్న వైనం. దీనికి మద్దతు పలుకుతుంది ఎవరు అని అంటే స్వయంగా ఈ గనుల శాఖ మంత్రుల్ని, ముఖ్యమంత్రి కార్యాలయము, ఆ తర్వాత పర్యావరణ శాఖ డిపార్ట్మెంటు, ఈ ముగ్గురు కలిసి దొంగలు ఊరు పంచుకున్నట్టు వీళ్ళు ముగ్గురు ఊర్లు పంచుకొని ఒక ఆయన ముఖ్యమంత్రికి 100 కోట్లు ఇస్తారు, అదే శాఖ మంత్రికి ఉన్న మాకు 100 కోట్లు ఇయ్యరా అని ఒక మంత్రి పిఏ పోయి రైఫిల్ పెట్టి మాకు 100 కోట్లు ఎందుకు ఇవ్వని ఆయన డిమాండ్ చేస్తాడు. నానా రచ్చ చేస్తారు. ఇంత రచ్చ జరిగిన తర్వాత ఏమైంది మరి? ఎందుకు ఈ అక్రమ మైనింగ్ ఆగలేదు? ఈ డెక్కన్ సిమెంట్స్ వాడు ఎందుకు ఎక్కడ ఫిర్యాదు చేయలేదు? ఎవడన్నా తుపాకీ గురిపెట్టి 100 కోట్లు అడిగితే ఏం చేయాలి? ఫిర్యాదు చేయాలి కదా. మరి డెక్కన్ సిమెంట్స్ వాడు ఎక్కడ ఫిర్యాదు చేశాడు? ఎందుకు ఫిర్యాదు చేయలేదు? వానికి గురి పెట్టినాక కూడా ఎందుకు వాడు భయపడుతున్నాడు? నాగార్జున సిమెంట్స్ వాడు ఎందుకు ఇన్ని ఆరోపణలు వస్తున్నా ఒక్కసారి కూడా వాడు ఫిర్యాదు చేయట్లేదు? అంటే వీళ్ళు ఈ సున్నపురాయి నిక్షేపాలను ఏ విధంగా దోచుకుంటున్నారో అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు తెలుసు. వాళ్ళకు ఇచ్చే అమౌంటు వాళ్ళకు పీనట్స్. ఈ 100 కోట్లు అనేది వాడు సంపాదించే 1000 కోట్లలో లెక్క కాదు, పత్రం కాదు. కాబట్టి వీడు రైఫిల్ పెట్టినా, ఒకవేళ ఒకరిని చంపి పడేసినా, ఆడ ఉన్న మేనేజర్ని చంపి పడేసినా కూడా అది కేసు అయ్యే అవకాశము లేదు. వీళ్ళు బయటకు వచ్చి, ఎందుకంటే అది కనుక కేసు పెడితే ఆ కేసు లోతుపాతుల్లోకి వెళ్తే ఆ కేసు విచారణ చేస్తే వీళ్ళు చేసే అక్రమాలన్నీ ఆగుతాయి. పైగా ఈ అక్రమంగా ఇంతవరకు ఎంత సంపాదించిందో లెక్కలన్నీ బయటకు వస్తాయి. ఈ లెక్కలన్నీ బయటకు వస్తే అవన్నీ ప్రభుత్వం ఆధ్వర్యంలోకి వెళ్ళిపోయి సంపాదించిన సొమ్ము పోగా వీళ్ళు జైలు పాలయ్యే అవకాశం ఉంటుంది. ఇదంతా లొల్లి ఎందుకు? వాడేదో పెట్టిండు, మన మీద ఇచ్చాం, మళ్ళీ కేసులు ఎందుకు, లొల్లి ఎందుకు? కాబట్టి రాజీ కుదుర్చుకుందాము, మంచిగా అడ్డగోలిగా ఈ నిధులను ఇంకింత దోసుకుందాము. వాడికి 100 ఇచ్చినాం కదా, ఇంకో 100 కోట్లను ఎక్కువ దోసుకుందాం, తప్పే ఉన్నది. 1000 కోట్లను ఎక్కువ దోసుకుందాం, ఇంకో 100 ఇద్దామని చెప్దాం. ఇది ఈ రకంగా నడుస్తుంది. దీని మీద ఇప్పుడు ఫిర్యాదులు వెళ్ళాయి. సో సిఈసి సుప్రీంకోర్టు సాధికారత కమిటీ మరి వీళ్ళని కొనుగోలు చేయరా అంటే అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే ఎవడైనా ఏదో ఒక సున్న దగ్గర లొంగిపోవాల్సిందే. 100 అన్న కాడ 1000 పోతాడు. ఏమవుతుంది? వాని జీవితం జైల్లోకి పోవడం ముఖ్యమా, లేకపోతే అవతలోని ఎంతకైనా కొనడం ముఖ్యమా? మరి ఈ సాధికారత కమిటీ మనం ఇట్లా అందరినీ అనుమానిస్తామా అనంటే, ఎందుకంటే ఇటీవల మనం చూస్తున్న సిబిఐ కోర్టులు ఇచ్చిన వాటికే దిక్కులేదు, ఎలక్షన్ కమిషన్లకు పోతే దిక్కులేదు. ఈరోజు రాజ్యాంగబద్ధ సంస్థలు, రాజ్యాంగబద్ధ వ్యవస్థలు ఏం చేస్తున్నాయనేది మన కళ్ళకు కనబడుతుంది. పీసీ గౌసి కమిషన్ నివేదిక ఇస్తేనే దాని మీద చర్యలు లేవు. ఇలాంటి వ్యవస్థలు నడుస్తున్న ఈ దేశంలో, ఈ వ్యవస్థలో దేన్నైనా అనుమానించాల్సిన అవసరం ఉన్నది. ఆ అనుమానం ద్వారా మనము ఈ వ్యవస్థల మీద ఉద్యమించాల్సిన అవసరం ఉన్నది, ప్రశ్నించాల్సిన అవసరం కూడా ఉన్నది. సో ఈరోజు ఈ సాధికారత కమిటీ ఒకవేళ నిజంగానే ఇక్కడ అక్రమాలు జరిగినాయి, అన్యాయం జరిగింది, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఇస్తే మళ్ళీ ఆ చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? వాళ్ళు ఒకవేళ చాలా నిబద్ధతతోటి, నిజాయితీతోటి, అన్నిటికీ తెగించే వీళ్ళు ఇంత నష్టం చేసిరని ఇస్తే దాని మీద మళ్ళీ చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? ప్రభుత్వమే కదా. ప్రభుత్వం, సుప్రీంకోర్టు వీళ్ళకి ఆర్డర్లు ఇస్తుంది. సుప్రీంకోర్టు ఆర్డర్లను వీళ్ళు ఏమైనా పట్టించుకుంటున్నారా? ఈరోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసులు రోజు 50 నమోదవుతున్నాయి. 1 కాదు, 2 కాదు.
రోజు 50 నమోదవుతున్నాయి. మరి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఈ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని తీసుకుపోయి జైలు వేస్తుందా? కనీసము ఆయనని కోర్టు కూడా పిలవలేని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే నేను బిజీ అంటున్నాడు ఆయన. సో అట్లాంటి పరిస్థితి, ఇన్ని కంటెంప్ట్ కోర్టు కేసులు వస్తేనే భయపడతలేడు. హైడ్రా కమిషనర్ని మనం చూసినాం, వందల కంటెంప్ట్ కేసులు వచ్చినాయి ఆయన మీద. సుప్రీంకోర్టు హైకోర్టు కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టింది, నువ్వు మనిషివా హైడ్రా కమిషనర్వా అని. అయినా కూడా ఆయన దున్నపోతు మీద వానబడ్డట్టు ఆయన వాటికి స్పందించట్లేదు, తన పని తాను చేసుకుంటూ పోతూనే ఉన్నాడు. ఇంకేమంటాడంటే ఆయన ఇట్లాంటి పనులు చేసేటప్పుడు ఇట్లాంటి మస్తుగా వస్తే మనం వాటిని పట్టించుకోవద్దు అంటారు. అంటే ఈరోజు భారతదేశంలో ఒక సుప్రీంకోర్టు ఆర్డర్ కానీ హైకోర్టు ఆర్డర్ కానీ విలువ ఉన్నదా అంటే వీళ్ళు చేసే వ్యవహారాలు చూస్తే విలువ లేదు. సో రేపు ఈ సాధికారత కమిటీ ఇచ్చే నివేదిక ఇవ్వడానికి అవకాశాలు 90% లేవు. ఎందుకంటే వీళ్ళు ఎవరినైనా కొనుగోలు చేస్తారు. 100% అక్రమాలు చేస్తే మీరు అక్రమాలు చేసిరని ఇయ్యరు, కానీ 100% అని ఇవ్వకండి. దయచేసి 10% జరిగింది, 100 రూపాయలు చేస్తే 10 రూపాయలు జరిగిందని ఇవ్వండి అని వాడిని కొనుగోలు చేస్తారు. ఇప్పుడు రేపు ఏం జరుగుతుంది మనం చూద్దాము. ఈ సాధికారత కమిటీ అనేది మనకు తెలుస్తుంది. ఇంతకు మించి గొప్పగా ఏం జరుగుతుంది అనేది మనం అప్పుడు చర్చించుకోవచ్చు. ఇది ఈ డొంకలు ఎన్ని గదిలినా వాళ్ళ అక్రమాలు అవినీతి ఆగుతుందంటే ఆగే పరిస్థితి లేదు. మనం వార్తలు ఇట్లా చదువుకోవడం తప్ప.